అందరూ సినిమా యాక్టర్లను ఇమిటేట్ చేస్తూ ఉంటారు, మిమిక్రీ చేస్తూ ఉంటారు. కానీ సినిమా యాక్టర్లే మిమిక్రీ చేస్తే ఎలా ఉంటుంది? అందరూ సినిమా యాక్టర్లను మిమిక్రీ చేస్తూ ఉంటారు, సినిమా యాక్టర్లే మిమిక్రీ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఈ ఐటమ్ అండి. మామూలుగా ఎవరైనా మిమిక్రీ చేయాలంటే, ఇప్పుడు కృష్ణ గారిని మిమిక్రీ చేయాలంటే ఇలా పెడితే కానీ కృష్ణ గారి వాయిస్ రాదు. కానీ ఇలా ఫోర్స్ పెట్టి కృష్ణ గారి స్టైల్ పెట్టి వేరే వాయిస్ తీయడం అంటే ఎంత కష్టం అనేది నేను అనుభవించానండి. అది మీ ముందు ప్రదర్శిస్తున్నాను. ముందుగా కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు మిమిక్రీ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు, ఎవరిని చేస్తున్నారు చూద్దాం. ఈ వజ్రోత్సవాల సందర్భంగా నా తెలుగించి అన్నదమ్ములు, ఆడపడుచులు ఇక్కడికి విచ్చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఈరోజు ఈ ఆనందమైనటువంటి సమయంలో నేను ఒక చిన్న మిమిక్రీ చేసి చూపిద్దాం అనుకుంటున్నాడు. అది ఎవరి వాయిస్ కాదు, అక్కినేని నాగార్జున వాయిస్ ఇమిటేట్ చేసి చూపిస్తాను. నా పేరు శివమణి, నాకు కొంచెం మెంటల్. నేను పూర్ణ సెంటర్లో ఉంటాను, కావలిస్తే వచ్చి చూసుకోండి. నా ఫోన్ నంబర్ 9849008285. ఇలా రామారావు గారు మిమిక్రీ చేస్తూ ఉంటుందండి. థ్యాంక్ యూ. అదే అక్కినేని నాగేశ్వరరావు గారు మిమిక్రీ చేస్తే ఎలా ఉంటుంది? రాధా గారు చాలా బాగా చేశారు మిమిక్రీ. నేను కూడా ఒక మిమిక్రీ చేద్దాం అనుకుంటున్నాను. అది ఎవరిదంటే డైలాగ్ కింగ్ మోహన్ బాబు గారిని ఇమిటేట్ చేస్తారు. తల్లి చెల్లి గల్లీలో లేని చెల్లి నా కొడుకుని అరుస్తే చరుస్తా చరుస్తే కరుస్తా కరుస్తే గమనిస్తా పిడిపిల్లాడి పిట్టలు పట్టుకుంటే పట్టుకుంటారు, కలకాలాడి కన్ని పిల్లలు పట్టుకుంటే పట్టుకుంటారు, కానీ పాళ్ళు తేళ్ళు చెర్లు పట్టుకుంటే చస్తే పట్టుకుని. ఎందుకు తెలుసా? నాలుగు వేరు వస్తా. అదే సూపర్ స్టార్ కృష్ణ గారు మిమిక్రీ చేస్తే ఎలా ఉంటుంది? హే రోజు చాలా ఆనందంగా ఉంది అన్నారా నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు చాలా మిమిక్రీ చేశారు. నేను వెరైటీ కోసం మన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఇమిటేట్ చేస్తాను. మీరు తప్పకుండా చప్పట్లు కొట్టాలి. ఈరోజు మీరందరూ కూడా విచ్చేశారు. వజ్రోత్సవాల సంబరాలు జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేసుకున్నాను. అంతేకాదు మీరందరూ కూడాను ఈ వజ్రోత్సవాల పండుగలో పాల్గొంటున్నందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పి తెలుసుకుంటూ మేము వచ్చి సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ. అదే వెంకటేష్ బాబు గారు మిమిక్రీ చేస్తే ఎలా ఉంటుంది? ఎక్కడ పడితే అక్కడ వజ్రోత్సవాల సందర్భం గురించి మాట్లాడుకుంటున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ సందర్భంలో, ఆ ఆనందంలో మీకు మిమిక్రీ చేసి చూపిస్తాను. ఎవరిదో కాదు, పిచ్చకొట్టు సుధాకర్ని ఇమిటేట్ చేసి చూపిస్తాను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఏ భిష అన్నాకుమల చెడ్డ పిటు పెదబాబు చిన్నబాబు కొట్టిన చోట కొట్టకుండా పిచ్చ కొట్టుడు కొడతాడు. అబ్బా నీ అబ్బా. ఇలా సుధాకర్ గారు వాయిస్ వెంకటేష్ బాబు గారు మిమిక్రీ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా డాక్టర్ రాజశేఖర్ గారు మిమిక్రీ చేస్తే ఎలా ఉంటుంది? వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని. మామూలుగా డాక్టర్ రాజశేఖర్ గారు వాయిస్ సాయి కుమార్ గారు డబ్బింగ్ చెప్తారండి. ఆ వాయిస్ ఎలా ఉంటుందంటే ఓయ్ అలా ఉంటుంది. కానీ ఆయన ఒరిజినల్ వాయిస్తో నేను మిమిక్రీ చేస్తాను. ఆయన ఒరిజినల్ వాయిస్ ఎలా ఉంటుందో చూపిస్తాను. చేస్తారా? నేను కూడా మిమిక్రీ చేస్తాను, చాలా బాగుంటుంది. నేను కూడా మిమిక్రీ చేస్తాను, బాగుంటుంది. అది ఏం మిమిక్రీ, ఎవరు మిమిక్రీ చేస్తానంటే, ఒక నిమిషం, అది ఎవరు మిమిక్రీ? రాజశేఖర్ మిమిక్రీ చేస్తాను, బాగుంటుంది. రాజశేఖర్ మిమిక్రీ చేస్తాను. అంటే రాజశేఖర్ అంటే ఈ రాజశేఖర్ కాదండి, వైఎస్ రాజశేఖర్ మిమిక్రీ చేస్తాను, బాగుంటుంది. స్టార్ట్ చేస్తామా? జీవితం స్టార్ట్ చేయమంటారు? ఓకే ఓకే చెప్పారు. అయ్యా, ఈరోజు వజ్రోత్సవాల సందర్భంగా మీరందరూ పాలు పంచుకుంటున్నందుకు
చాలా ఆనందంగా ఉందని చెప్పేసి తెలియజేసుకున్నా అధ్యక్ష. మీరు కూడాను ఈ వజ్రోత్సవాల పండుగ ఎంత ఘనంగా చేసుకుంటున్నారో చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పేసి తెలియజేసుకున్నా అధ్యక్ష. అదే చేసి చూపిస్తారు. బాగా చేశాను అసలు ఈ జీవితం బాగా చేశానా. ఓకే, థ్యాంక్ యూ బాగా చేశాను. అదేవిధంగా ఆర్ నారాయణమూర్తి గారు ఎవరిని మిమిక్రీ చేస్తారో చూద్దాం. బాగుండాలా కె రామారావు గారు నా మిమిక్రీ చూడకుండా అడిగి దిగుతున్నారు. బాగుంది ఏదైతేనేమో చాలా బాగుంది. ఈరోజు వజ్రోత్సవ పండుగ జరుగుతుంది, చాలా ఆనందంగా ఉంది. ఆ తల్లి కలమ్మ తల్లి బాగుండాలా, మీరందరూ బాగుండాలా, మేము బాగుండాలా. మీరు బాగుంటేనే మేము బాగుండేది. నేను మిమిక్రీ చేస్తాను. డైలాగ్ ఈ పొగ ఆపండి సినిమాలకు వాడదాం ఇప్పుడు ఆపండి. మరి ఎల్వి శ్రీరామ్ గారిని ఇమిటేట్ చేస్తే ఎలా ఉంటుంది? కామెడీ యాక్టర్ ఎల్వి శ్రీరామ్ గారు. మరి అద్దెక్కరమంటే ఎలగెలగి దొబ్బించుకుంటున్నారు, నాకు అర్థం కావట్లేదు. నారా చంద్రబాబు నాయుడు గారు పిలిచారా, వైఎస్ రాజశేఖర్ గారిని పిలిచారా, నన్ను ఎవరిని పిలిచారని ఎవరిని దొబ్బించుకున్నారని నాకు అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇలా నారాయణమూర్తి గారు ఎల్బి శ్రీరామ్ గారిని మిమిక్రీ చేస్తూ ఉంటుందండి.